హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌమ్య. ఈరోజు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 నుండి నేను బ్యూటిఫుల్ రోజెస్ని తీసుకొచ్చాను. ఎవరంటే ఫస్ట్ ఒక రోజు గురించి చెప్పుకుందాం. ఈవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి తన పాటతో మాటతో తన అందంతో అందరి కుర్రాళ్ళ గుండెల్ని కదిలిచ్చి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక రోజు గురించి మాట్లాడాలంటే, నార్మల్గా ఒక సింగర్ పాడుతున్నారు అని అంటే ఫస్ట్ జడ్జెస్ కానీ అక్కడున్న ఆడియన్స్ కానీ కళ్ళు మూసుకొని సాంగ్ వింటారు. బట్ ఈయన గురించి అలా కాదు. సాంగ్ కంటే ముందు నెక్స్ట్ ఏ స్టెప్ వేస్తాడా, ఏ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందా, మధ్యలో ఏ ఫోక్ స్టెప్ వేస్తాడా అని కాయలు కాస్తూ ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో ఆయనే వల్లభ అండ్ అభిజ్ఞ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిద్దాం, పాడిద్దాం. హాయ్ హాయ్ అభిజ్ఞ, నువ్వు ఆదిలాబాద్, నేను ఆదిలాబాద్. చాలా హ్యాపీగా ఉంది అంటే అవును, ఎగ్జాక్ట్లీ. ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ అసలు నీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఆదిలాబాద్ అని తెలుసు, బట్ నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఎక్కడ మ్యూజిక్ నేర్చుకున్నావు, నీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? Yeah, so native place Adilabad. Amma and Nana are both from Adilabad. So Hyderabad lo puttanu nenu. 1 year tarvata shift అయిపోయాం US కి. So నేను వర్జీనియా నుంచి వస్తున్నాను. సో ఊహ తెలియక ముందే నిన్ను ఈ కంట్రీకి దూరం చేశారు కదా. అయ్యో, అంటే మళ్ళీ తిరిగి రావడం ఐఎమ్ హ్యాపీ లైక్ టు ఎండ్ అప్ ఇన్ ద రైట్ ప్లేస్. బట్ సో అక్కడ మై మామ్ స్టార్టెడ్ విత్ భగవద్గీత శ్లోకమ్స్ and గీత చాంటింగ్ అలా. So both my parents have a lot of interest in music and Telugu culture, Telugu art. Ala akkadundi kaani inka nerpiyali mana roots and avanni undalani. Yeah, and music especially. So ala Carnatic music I started when I was like 6, 7, 8 ala. And ippudu kuda నేర్చుకుంటున్నాను జానకి లక్ష్మణ్ మ్యామ్ దగ్గర. లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. And Western music, choral, singing, avani kuda. So ala start ayindi musical journey nadi. And coming to Vallabha, నమస్కారం. మీ డ్యాన్స్ అదిరిపోతుంది. డ్యాన్స్ మీద మీరు స్పెషల్గా డ్యాన్స్ చేయడానికి వెళ్ళారా, సింగింగ్ చేయడానికి వెళ్ళారా? ఎందుకు? అలా పాడడానికి వెళ్ళాను. ఆ సాంగ్కి వేస్తే బాగుండు అని అనిపించింది. తర్వాత రెస్పాన్స్ మంచిగా వచ్చింది. ఇదేదో కంటిన్యూ చేద్దామని ఫాలో అయిపోయారు. ఎక్కడ వల్లభ ప్రాపర్? నంద్యాల దగ్గర. ఓకే, కర్నూలు బిడ్డ అంతేనా? కర్నూలు లాంగ్వేజ్ లో మాట్లాడచ్చుగా ఏదైనా ఒక డైలాగ్. అంటే ఆన్ స్క్రీన్ బాగుండదు, అంటే కొంచెం బాగుండదు ఇన్ ద సెన్స్ లైక్ ఆ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏందమ్మే ఏం తెచ్చాను, ఏం చేస్తాను. నైస్, మంచి చెరువు పాటతోని స్టార్ట్ చేద్దాం. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తడబడు అడుగుల తప్పని తాలాన తడిసిన పెదవుల రేగిన నాదాన. తడబడు అడుగుల తప్పని తాలాన తడిసిన పెదవుల రేగిన నాదాన. శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుని తలపు ఘటన ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల వయసి వరసా. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల లలలా. ఏడిలోని కలలు అంటి గుండెలోని కలను కలిపి గుండి అలను అంది ఎలుగ చేసి. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా. కనుపాప నిండా నీ రూపు నిండా
నా బ్రతుకు పండారావేరా, శ్వాసించలేను నేను చూడకుండా, జీవించలేను నేను చేరకుండా, ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు హేమంత రాగాలు పలికించు ప్రియుడా, గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జలసాలు జరిపించు ఘనుడా, నీ అడుగు జాడ అది నాకు మేడ, బంగారు కొండ మరుమల్లె దండ, మనసైన అండా నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా, నా బ్రతుకు పండారావేరా. సూపర్. అభిజ్ఞ ఎక్కడ నేర్చుకున్నావు నీ మ్యూజిక్? సో కర్ణాటిక్ మ్యూజిక్ ఇప్పుడు జానకి లక్ష్మణ్ గారి దగ్గర నేర్చుకుంటాను, చెన్నై నుంచి ఆన్లైన్. అండ్ లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి గారి దగ్గర నుంచి. ఓకే, ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనగానే హౌ వాజ్ ద రియాక్షన్? ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఆ ఆపర్చునిటీ వచ్చిందని దట్స్ వాట్ ఐ థింక్, బికాజ్ వాళ్ళు చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నా ఆడిషన్ వీడియో కూడా ఇట్ లైక్ చాలా రీచ్ వచ్చింది. మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత ఈ అమ్మాయిని ఎక్కడో చూసాం అందరికి దగ్గరగా ఉన్నట్టు అని అనిపించింది. ఇంతకీ నేను ఎక్కడ చూసామంటావు? ఐ మీన్ నేను టాప్ 16 వరకు వెళ్ళాను, లైక్ ఆడిషన్స్. సో ఆడిషన్స్ ఉన్నాను, మేబీ అక్కడ అది మర్చిపోలేకపోయామంట. అంటే ఇంకెక్కడ చూసుంటారు తెలియదు మేబీ, బట్ అందరికీ మాత్రం తిని చాలా హార్ట్కి దగ్గరగా ఉంది అని కొంతమందికి అనిపించింది. ఇక్కడ చూసినట్టుంది అమ్మాయి ఫీచర్స్ చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది అనేది అందరికీ అనిపించింది. సో అంటే అది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు వల్లభ, మీ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు, మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, అండ్ ఇండియన్ తెలుగు ఐడల్లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? సో నా సింగింగ్ కెరియర్, నేను 5 years ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అండ్ స్కూల్లో రామలక్ష్మి మేడం అండ్ రమేష్ సార్ అని వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాను. సో దానికంటే ముందు టీవీలో సాంగ్స్ వస్తుంటే స్టేజ్ మీద అంత డాన్స్ అద్దర కొడతావు, అంత యాక్టివ్గా ఉంటాను, ఇట్లా మాట్లాడుకుందని చెప్తుంటే నాకు భయం అవుతుంది. నీకేమి ఆకలేస్తుందా, ఏం అర్థం కాలేదు. అంటే నాకు 5 years కంటే ముందు నుంచి లైక్ సినిమాలో లైక్ టీవీలో పాటలు వస్తుంటాయి కదా, అవి విని పాడేవాడిని. మా అమ్మ అది చూసి తనకు కూడా ఇంట్రెస్ట్, మ్యూజిక్ అంటే చాలా ఇష్టము, నేర్చుకోవాలనుకుంది బట్ నేర్చుకోలేకపోయింది. అండ్ మా పేరెంట్స్కి ఇద్దరికి చాలా ఇష్టం మ్యూజిక్. సో నేను అలా పాడడం చూసి వాళ్ళకి ఏమంటారు అనిపించి వీరిలో ఏదో ఉందని చెప్పి లైక్ మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేయించారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ అక్కడ లైక్ మా ఊర్లోనే చిన్న చిన్న కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. సో అక్కడ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ అండ్ స్కూల్ ప్రోగ్రామ్స్లో పాడుతూ మెల్లమెల్లగా లైక్ బోల్ బేబీ బోల్ అని జెమినీ టీవీలో వచ్చేది కదా, దాంట్లో లైక్ 2013 ఆ టైంలో ఉండింది లైక్ బోల్ బేబీ బోల్ 3. నేను 5 seasonsలో పాడాను బోల్ బేబీ బోల్లో, అండ్ ఒక సీజన్ టైటిల్ విన్నాను. సూపర్. అండ్ ఐడియా సూపర్ సింగర్లో పాడాను, సూపర్ సింగర్ 9 2015లో జరిగింది. అండ్ లైక్ దాని తర్వాత కొంచెం ఏమంటారు 2019లో విన్నాను బోల్ బేబీ బోల్. దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిండింది, 10th class ఇంటర్ అని చెప్పి కొంచెం స్టడీస్ మీద కాన్సంట్రేషన్ పెట్టమన్నారా, దాని మీద ఫోకస్ పెట్టేశాను. అండ్ దానివల్ల బ్రేక్ వచ్చిండింది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా చాలా షోస్లో ట్రై చేశాను, లైక్ జీ సరిగమప, ఇండియన్ ఐడల్ కూడా ట్రై చేశాను. బట్ సెకండ్ సీజన్కి కూడా వచ్చాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. సో దాని తర్వాత లైక్ ట్రై చేయంగా మొన్న వచ్చింది. మీకంటే ఒక గ్రేస్ క్రియేట్ చేసుకున్నారు కదా. సో అంటే లైక్ హైదరాబాద్కి రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే లైక్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు, సింగింగ్ మ్యూజిక్ అంతా ఇక్కడే ఉంది కదా, ప్లేబ్యాక్ సింగింగ్ కానీ ఎంత అందరు ఇక్కడే ఉన్నారు. సో నేను కూడా ఇక్కడే ప్లేబ్యాక్ సింగర్గా ఉండాలి, ఎదగాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను. అండ్ అక్కడ మా ఫ్యామిలీని వదిలేసి నేను మా ఫాదర్ వచ్చేసాం ఇక్కడ హైదరాబాద్కి. జస్ట్ నా కోసం మా నాన్న అక్కడ లైక్ తన జాబ్ వదులుకొని ఇక్కడికి వచ్చారు నా కోసం.
అండ్ ఈవెన్ నా ఫ్రెండ్ కలిసి లైక్ ఏమంటే సాంగ్స్ చేస్తుంటాం, ఒరిజినల్ సాంగ్స్ మేమే కంపోజ్ చేసి అలా. అండ్ ఈవెన్ అభిజ్ఞ కూడా చేస్తుంది. సో అలా ఇప్పుడు ఈ జర్నీలో ఉన్నాం ఇప్పుడు. లైక్ అంటే ఈ ఇండియన్ ఐడల్ అనే జర్నీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, లైక్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళ ముందర పాడడం అనేది ఒక లైఫ్ టైంలో ఒక ఉండిపోతుంది. కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఆడియన్స్ చూస్తారు. అండ్ చాలా మంది గుర్తిస్తున్నారు. అండ్ వాళ్ళకి అందరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నా ఫ్యామిలీకి కానీ నా ఫ్రెండ్స్కి కానీ అండ్ హూ ఆర్ సపోర్టెడ్ మీ వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటున్నాను. బిఫోర్ ఇండియన్ ఐడల్, ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ డిఫరెన్స్ ఏంటి? అంటే చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. లైక్ ఇన్ ఇయర్స్ అనేది ఒకటి ఉంటుంది, మేము చెవుల్లో పెట్టుకొని ఇన్ ఇయర్స్ పెట్టుకొని పాడతాం మేము. అది ఇక్కడికి వచ్చేంత వరకు లైక్ ఎప్పుడు టీవీ షోస్లో పాడుతున్నప్పుడు ఎప్పుడు యూజ్ చేయలేదు. అది ఫస్ట్ టైం ఇక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది. అంటే దానికి అలవాటు పడడానికి కొంచెం టైం పట్టింది, బట్ దాని తర్వాత ఫ్లోలో వచ్చేసాం దానికి, అది అలవాటు చేసుకున్నాం. సో అట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ జడ్జెస్ నుంచి వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకోవడం, టిప్స్ ఇవ్వడము. అండ్ తమన్ సార్ అంటే సార్ ఫుల్ క్రేజీ ఉంటారు సెట్లో, ఫుల్ కామెడీ, నాన్ స్టాప్గా. అసలు మేము ఫుల్ అసలు చీక్స్ అని నొప్పి పెడుతుంటాయి లాస్ట్ సెట్. ఆఫ్ ద స్క్రీన్ కూడా సేమా? ఆఫ్ ద స్క్రీన్ కూడా అంతే. అంటే చాలా మిస్ అయిపోయాం. మరి యాక్చువల్గా ఏమంటారు, సార్ మమ్మల్ని క్రికెట్ మ్యాచెస్కి లైక్ సార్ ఆడుతుంటారు వాళ్ళ టీంతో కలిసి, సో అక్కడికి మమ్మల్ని పిలిచేవారు. ఓకే, అక్కడికి వెళ్ళి మేము సార్ ఆడుతుంటే మేము చూసేవాళ్ళం, చీట్ చేసేవాళ్ళం సార్ కోసం. అండ్ చాలా ఫుల్ ర్యాంప్ ఉంటుంది అసలు స్టేజ్. సింపుల్ ఫ్రెండ్లీ, అంటే తమన్ గారు సింపుల్ అండ్ ఫ్రెండ్లీ కదా. సో అంటే నార్మల్గా ఆయన రియల్ లైఫ్లో కూడా ఆఫ్ ద స్క్రీన్ కూడా అలాగే ఉంటారా? ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నాను నేను. సో మీకేంటి అభిజ్ఞ వచ్చిన డిఫరెన్స్ ఏంటి, అసలు చేంజెస్ ఏంటి లైఫ్లో ఆఫ్టర్ ఇండియన్ ఐడల్? అంటే లైఫ్లో కూడా చాలా చేంజెస్ అయ్యాయి. ఎందుకంటే బిజీ అయిపోయినా ఫస్ట్ ఇంటర్వ్యూతో, అంతేనా? నెక్స్ట్ ఆపర్చునిటీస్తో బిజీ కాదు. I mean, అమ్మ కూడా ఉద్యోగం మానేసి, like she used to work in IT. అమ్మ నాన్న they work in IT. So US లో. సో ఉద్యోగం మానేసి నా కోసం ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు. సో ఇప్పుడు ఆ జర్నీలో నౌ యు ఆర్ ఇన్ హైదరాబాద్. యా, సో మ్యూజిక్ నేర్చుకోవడానికి ఉన్నాను. సో డాడీ అండ్ చెల్లి ఆర్ బ్యాక్ హోమ్. సో అలా ఆబ్వియస్లీ లైక్ లైఫ్ కొంచెం చేంజ్ అయిపోయింది. But Indian Idol వచ్చేసరికి I learned so much. Even though I was there for 3-4 weeks, every day was a new day and every day was a new learning experience. Set lo kaani, like with the off screen lo kaani, and పాటని ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అండ్ పాడాలని తెలిసింది. అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఇవ్వాలి అని కూడా తెలిసింది. అండ్ ఆల్సో లైక్ యాజ్ వల్లభ సెడ్, ఇన్ ఇయర్ పీస్ కూడా చాలా కొత్తది, నాకు ఎప్పుడు పాడలేదు దాంతో. అండ్ ఇట్ టుక్ మీ a while to get used to. ముగ్గురు జడ్జెస్ టిప్స్ చెప్తా ఉంటారు కదా. యా ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. సో చాలా నేర్చుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే వేరే వాళ్ళ అండ్ పర్ఫార్మెన్స్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మ్యూజిషియన్స్ వాళ్ళని కూడా ఏమంటారు, వాళ్ళని పక్కా మెన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ హ్యూజ్ సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు మాకు. ప్రోగ్రామే ఉండదు అసలు. లైక్ సీరియస్లీ ఈవెన్ తమన్ సార్ కూడా అదే విషయం అంటారు. తమన్ సార్ కామెంట్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న మ్యూజిషియన్స్ మీద ఎక్కువ ఫోకస్ పడింది చాలా. కామాక్షి అంటే తమన్ సార్ మంగళవారం బీజేమే గుర్తొస్తుంది వచ్చేసి. నిజంగా చాలా ఆరిల్ చాలా ఫేమస్ అండి. వల్లభ, ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు కదా మీరు డ్యాన్స్ దగ్గర, ఏ హీరోని చూసిన మాకు అల్లు అర్జున్ లాగా స్టైలిష్ స్టార్ లాగా అట్లా డ్యాన్స్ సాంగ్స్ ఒకేసారి కలిపి చేయడం నీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించదా? అంటే సాంగ్ పాడేటప్పుడు కొంతమంది మనం నడుస్తూ పాడాలన్నా ఏం చేస్తున్నా కొంచెం ఆ టైప్ ఆఫ్ ఆయాసం అనేది వస్తుంది, బట్ సేమ్ ఎనర్జీతో నేను డ్యాన్స్ అట్లా రౌండ్ మొత్తం స్టేజ్ అంతా చుట్టేస్తాను. నీకు అట్లా ప్యాషన్ అంటే చేయాలని అనిపిస్తుందా, లేకపోతే యూజువల్లీ స్టార్టింగ్ నుంచి డ్యాన్స్ చేస్తూ పాడుతుండేనా?
అంటే ఎప్పుడు ఒక పెద్ద స్టేజ్ మీద ఎప్పుడు అలా పర్ఫామ్ చేయలేదు. లైక్ అదే ఫస్ట్ టైం నేను చేసింది, అది డ్యాన్స్ చేస్తూ పాడడం అనేది. అండ్ దట్టు మేల్ వోకల్స్, ఫీమేల్ వోకల్స్. సో అంటే ఏమో అది ఆ టైంకి అలా వచ్చేసింది, ఆ ఎనర్జీ, ఆ వైబ్కి అలా వచ్చేసింది. అది ఏం ప్లాన్ చేసి చేయలేదు. ప్లాన్ చేయకపోవడం కరెక్ట్ స్టెప్సా? లేదు, నిజంగా ప్లాన్ చేసి, అంటే అది వీడియో ఆబ్వియస్గా చూస్తాం కాబట్టి ఆ స్టెప్స్ గుర్తున్నాయి. నేను యాక్చువల్లీ ఆ వీక్ తర్వాతనే వచ్చాను కదా, అండ్ ప్రోమో చూస్తే ఐ థాట్ ఓకే వాళ్ళు ప్లాన్ చేసుకుని కదా నాకు అనిపించలేదు. నేను ఐ వాజ్ ఇన్ షాక్. ఐ వాజ్ లైక్ వాట్, హౌ డిడ్ హి డూ దిస్ వితౌట్ ప్లానింగ్? అలా ఎలా పర్ఫెక్ట్ గా అలా ఎలా వచ్చిందని. లోపల ఉన్న మీ కంటెస్టెంట్స్ నీకు ఫ్యాన్స్ ఉన్నారు, బయట కాదు, నిజంగా అనుకోలేదు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది, వచ్చారు కొద్ది రోజుల తర్వాత. అంటే ఎక్స్పెక్ట్ చేశారా అండి ఇంత తొందరగా ఎలిమినేట్ అయిపోతాము అని చెప్పి? But no, but yes. Yes, because I know my level, like నేను ఎక్కడ ఉన్నానని తెలుసు. I gave my best and I'm satisfied because మొత్తం కొత్తగా ఉండే నాకు కొంచెం. And obviously అందరు చాలా చాలా బాగా పాడుతున్నారు. I mean ఓకే ఈ ఎపిసోడ్లోనే ఇలా అవుతుందని అలా ఏం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు సింగ్ అండ్ ఏది జరుగుతుందో అది జరుగుతుంది కదా, సో అలా ఏం లైక్ పెట్టుకోలేదు మైండ్లో. యా, ఐ మీన్ నాట్ ఎ yes or no, but I just went and did my best అంతే. I didn't have any expectations. సాటిస్ఫైడ్. యా. మిడిల్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఒక సాంగ్ ఇద్దరు కలిసి ఒక డ్యూయల్ సాంగ్ పాడతారా? ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్యా, శక్తినంతా కూడగట్టి సెట్టు దులిపినాడు అంజయ్య. ఎర్రఛాయ ఎర్రఛాయ కోతి అవతారం ఎంత మాయా, కత్తి సేత పట్టకుండా కాయ గోసినాడు కపిలయ్యా. అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. టెంకలోని జీడి వంకళ్ళెన్నున్నా, టెంకలోని జీడి వంకళ్ళెన్నున్నా, పులిగోరు పళ్ళతో పరపర్ర తీశాడు రో. అంజనాద్రి హనుమంతో నీ సురుకు చెప్పలేనంతో, అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క ఉప్పెనంతో. బక్కవటం లెక్కసేక కల్లుప్పు కడలి వదలనంటే, తోకతోటి కెరటామాపి ఒడ్డు నిండేశాడు ఉప్పు పంట. గొడ్డు కారం ముక్క మునిగి పైకి పొక్కుతుంటే, చిన్న తల్లి కంటి రెప్ప నంటకుండా తిప్పే గాలివాటం. ఆవ పిండి అంత చల్లి చల్లి ఆరబెట్టినది తల్లి తల్లి. ఆవ పిండి అంత చల్లి చల్లి ఆరబెట్టినది తల్లి తల్లి. గండు పిల్లి ధూళి గట్టికెగిరొస్తే, గండు పిల్లి ధూళి గట్టికెగిరొస్తే, అడ్డుగా నిల్సోని అంగుడతో మింగాడు రో. అంజనాద్రి హనుమంతో నీ సురుకు చెప్పలేనంతో, అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క ఉప్పేనంతో. ఫస్ట్ ఇందాక చెప్పారు కదా యుఎస్ నుంచి ఇద్దరు జాబ్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చారు అనేది, నాకు ఇప్పుడు అర్థమవుతుంది బికాస్ ఆఫ్ దిస్ అనేది. ఫ్లేవర్. అరవింద సమేతలో ఒక సాంగ్ ఉంటుంది చూడండి, లైక్ జగపతి బాబు గారు చనిపోయినప్పుడు ఒక సాంగ్ వస్తుంది, నాకు అదే వాయిస్ గుర్తొచ్చింది పాట స్టార్ట్ చేసినప్పుడు. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే,
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అదెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఈ పూట చెలిన మాట ఇక కరువైపోయెనులే. అధరము దరము నడుమను ఏదో అలజడి రేగెనులే, వీక్షణలో నిరీక్షణలో మరక్షణముక యుగమేలే. చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అదెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. నీలో నాకు నచ్చేది అది, కంప్లీట్ ఎఫర్ట్ పెట్టి సాంగ్ కంప్లీట్ చేస్తావు కంప్లీట్గా. సో మొత్తానికైతే ఎలిమినేషన్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా కదా, ఎవరం చేయలేదు యాక్చువల్గా. నీకున్న గ్రేసు, ఆ డ్యాన్స్, నీకంటూ ఒక మార్క్ క్రియేట్ అయిన తర్వాత వచ్చిన గెస్ట్ అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఆ టైంలో. సో ఎలిమినేషన్, ఆఫ్టర్ ఎలిమినేషన్ ఎలా ఉండే, అంటే ఎలిమినేటెడ్ అని చెప్పినప్పుడే ఏమనిపించింది? లైక్ ఆల్రెడీ ఒక టైటిల్ విన్ను కదా. అంటే నేనేం లైక్ హార్ట్కి తీసుకోలేదు ఎలిమినేట్ అండ్ అయిపోయింది అని. ఇది ఒక ఏమంటారు మంచి జర్నీలో చాలా నేర్చుకున్నాను, ఇంతవరకు వచ్చాను. స్పోర్టివ్గా తీసుకున్నాను, లైక్ ఒక మంచి పాజిటివ్ వైబ్తో బయటకు వచ్చాను. లైక్ ఎలిమినేట్ అనేది కాకుండా ఈవెన్ తమన్ సార్ కూడా ఇది ఏమంటారు వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్, లైక్ ఇది ఒక ఫన్నీయెస్ట్ ఎలిమినేషన్ అన్నారు తెలుగు ఇండియన్ ఐడల్ అని చెప్పారు. నేనేం అంత మనసుకి తీసుకోలేదు, బట్ ఒకటైతే మిస్ అవుతున్నా, అక్కడ ఉండే ఆ వైబ్, అక్కడ వాళ్ళు నా కో కంటెస్టెంట్స్ని కానీ వాళ్ళతో ఒక మంచి బాండ్ ఉండింది. మెయిన్గా ఏది మిస్ అవుతున్నావు? మెయినా అంటే అలా ఏం లేదు, అందరూ మంచిగా క్లోజ్ నాకు అక్కడ ఉన్న వాళ్ళంతా. సో అందరు మిస్ అవుతున్నా, ఒక్క పేరు అని ఏం లేదు, అందరు మిస్ అవుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, షూటింగ్ ఆన్సర్ చెప్పాలి, సుత్తి లేకుండా. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు ఇండియన్ ఐడల్లో? తెలీదు, ఆన్సర్ కావాలి నాకు, చాలా స్ట్రైట్గా చెప్పేసి తెలీదు. ఆన్సరే కావాలి. అవుతారని అనుకుంటున్నారు. ఎవరు అవుతారని అనుకుంటున్నారు? అంటే అనుకుంటున్నారు విన్ అవుతారని ఎవరు అనుకుంటున్నారు? అది చెప్పలేము అక్క. అది ఆ రోజు ఎవరు అవ్వాలని ఉంది? ఒకరు చెప్తే ఒకరు ఫీల్ అవుతారు కదా వల్లబా. నాకు నీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి కానీ నువ్వు నాకు చెప్పాలి. కష్టం అక్క, నేను చెప్పలేను, ఎందుకంటే అది నా చేతుల్లో లేదు కాబట్టి వాళ్ళు ఎలా పాడతారు అనేది. అంటే ఎవరి చేతుల్లో ఉంది? వాళ్ళు ఎలా పాడతారు అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, చాలా టఫ్గా ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇన్ని వీక్స్ పాడాను, ఒక మార్క్ అనేది క్రియేట్ చేశాను, లైక్ ఈవెన్ జడ్జెస్కి కానీ వచ్చిన సెలబ్రిటీస్కి కానీ చాలా నచ్చుతున్నాను.
ఇప్పుడు దాన్ని లైక్ నెక్స్ట్ వీక్ ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ ఆ వీక్ ఏ వీక్ ఆ వీక్ లైక్ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చెప్పలేము. yeah. బట్ కరెక్టే. బట్ స్వయాన నాన్నగారే మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చి మీతో డ్యాన్స్ చేయించుకొని ఎలా ఉండింది ఆ ఫీలింగ్? అంటే ఏమంటారు, నాన్నగారు అంటే ఒక మంచి ఒక రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే లైక్ ఆయన ఓన్గా వచ్చారు కదా ఇండస్ట్రీలోకి, సెల్ఫ్ మీడియా అదొకటి ఉంటుంది. అండ్ ఆయన అడిగారు యా అంటే ఆయన వచ్చి డ్యాన్స్ చేస్తారేమో అనుకున్నాను, బట్ అడిగారు యా దట్స్ ఓకే. యా ఆయన ముందర డ్యాన్స్ చేసే అవకాశం దొరికింది. సో అయితే మీ ఇద్దరి దాంట్లో డ్యూయల్ సాంగ్ అంటే ఇది ఉంది కదా, ఈ వాయిస్ తగ్గట్టు పదవే నీ రెక్కలు నా రెక్క, అది అబ్బా చాలా బాగుంటుంది. కొత్త లిరిక్స్, పాడు పాట. தென்றல் வந்து தீண்டும் போது என்ன வண்ணமோ மனசுல, திங்கள் வந்து காயும் போது என்ன வண்ணமோ நினப்புல, வந்து வந்து போகுதம்மா எண்ணமெல்லாம் வண்ணனம்மா, எண்ணங்களுக்கு ஏத்தபடி வண்ணமெல்லாம் மாறுமம்மா, உண்மையம்மா உள்ளத நான் நெஞ்சமே முன்னம்மா சின்ன கண்ணே, தென்றல் வந்து தீண்டும் போது என்ன வண்ணமோ మనసుల. నీలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా, ఎవరేమన్నారని ఎవరు சொல்லாமல பூக்களும் வாசம் வீசுது, உறவும் இல்லாமல இருமனம் ஏதோ பேசுது, ఎవరు అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరేమన్నారని పొంగినే ఊహలు, ஓட நீரோட இந்த உலகம் அது போல, దారులు సరైనా వేరే తీరం చేరానా, நிலையாய் நில்லாது நிலையாய் நில்லாது வரும் நிறங்கில நிலையாய் நில்லாது நினைவில் வரும் நிறங்கிலே, தென்றல் வந்து தீண்டும் போது என்ன வண்ணமோ మనసుల. నీలకేసి జారుతున్న జల్లు అయినదే వయసిలా. తెలుగు తమిళ రాగం చాలా బాగుంది సార్. మీ నిజంగా మీకు మంచి గ్రేట్ ఫ్యూచర్ ఉందబ్బా. నెక్స్ట్ ఇంకా ఇండియన్ ఐడల్ సీజన్ గురించి బెస్ట్ మెమోరీస్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. అట్లాగే మీరు ఇందాక నేను ఎవరు గెలుస్తారని అంటే చెప్పలేదు కదా, సో కనీసం ఫేవరెట్ కంటెస్టెంట్స్ అన్న చెప్పొచ్చు కదా. తినకున్నారా? ఓకే, ఫేవరెట్ కంటెస్టెంట్స్ అందరిలో ఒకటి ఉంటుంది, లైక్ యూనిక్ పాయింట్ నాకు నచ్చేది. సో ఫేవరెట్ అనేది ఏం నిజంగా చెప్పేస్తుందేమో అని నేను ఎగ్జైటింగ్గా వింటున్నా. అందరు ఫేవరెట్ ఒక్కరు కాదా? అంటే ఆబ్వియస్లీ కొంతమందితో లైక్ ర్యాప్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ఫేవరెట్ అనేది ఏం లేదు, అందరితోని. సో మొత్తం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సీజన్ అందరూ ఎప్పట్లాగే మంచిగా ఉంటారా? ఇంతకు ముందు ఉన్నట్టు అందరూ ఆల్రెడీ టచ్లోనే ఉండుంటారుగా, కాంటాక్ట్, వాట్సాప్ గ్రూపులు, పొద్దున్న లేసే గుడ్ మార్నింగ్, అది కూడా పాట రూపంలో శుభోదయం, సుప్రభాతం, శుభం సుప్రభాతం. సో ఎట్లా ఉంది కంటెస్టెంట్స్తో ఎక్స్పీరియన్స్ అంతా కూడా?
అంటే అదొక ఏమంటారు, అదొక రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ కదా, అందరం ఒకే చోట ఉన్నాము, ఎవరి ఫ్యామిలీస్ని వాళ్ళందరూ వదిలేసి వచ్చి ఒకటే చోట అందరం కలిసి ఉన్నాము. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మ్యూజిక్ కామన్ పాయింట్ అయిపోయింది అందరికి. సో అలా యూనో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆపర్చునిటీస్ వస్తే, సినిమాల్లో పాడే ఛాన్సెస్ వస్తే సినిమాల్లో పాడటం, ఆబ్వియస్గా నెక్స్ట్ ఇంకా రియాలిటీ కాంపిటీషన్స్లో కూడా పాల్గొనాలి అంటే లైక్ ఒక అది వన్ ఆఫ్ ద రీజన్స్ కదా ఈ షోకి వచ్చింది. లైక్ మంచి ఆపర్చునిటీస్ వస్తాయని, లైక్ మంచి పేరు వస్తుంది అని చెప్పి. మీ ఫాదర్ మీకోసం వచ్చారు, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వచ్చారు. జస్ట్ మదర్. జస్ట్ మదర్. నెక్స్ట్ ఇండియన్ ఐడల్ మళ్ళీ వైల్డ్ కార్డ్ కాకుండా కంప్లీట్ కంటెస్టెంట్గా వస్తే చేసేస్తారు ఇంకా. అప్పుడు అనర్గళంగా టాప్ 5 వరకు వెళ్ళిపోవడం అయితే ఖాయం. యూ హ్యావ్ దట్ సునీత గారి సింగింగ్ ఒక ఇది ఉంటుంది కదా, మాధుర్యం ఇట్లా సన్నని గొంతు అలా ఉంది తనకి ఫీమేల్ వర్షన్లో. చాలా అద్భుతంగా ఉంది. మంచి గ్రేట్ ఫ్యూచర్ ఉండాలి మీ ఇద్దరికి. అండ్ ఫైనల్గా మిమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ఏం చెప్తారు? మీ ఎలిమినేషన్ అయిపోయింది, మిమ్మల్ని మిస్ అవుతున్నాం వల్లభా, మీ డ్యాన్స్ని మిస్ అవుతున్నాము, మీ సాంగ్ని మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? I mean, thank you because వాళ్ళు లేకపోతే like family కానీ friends కానీ, or even like I was in 2 episodes కదా, so even temple, I was at the temple like last week and ఒక తాతయ్య గుర్తుపట్టారు నన్ను. 10 minutes బ్యాక్ నిన్ను టీవీలో చూసానని అన్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎంతమంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఇట్స్ లైక్ ఐ ఫీల్ రియలీ లక్కీ. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ లైక్ కాంపిటీషన్ ఈ తెలుగు ఫీల్డ్లో, అండ్ ఇంత పెద్ద స్టేజ్ నా ముందుకు రావడం ఐ ఫీల్ రియలీ లక్కీ. అండ్ జస్ట్ థ్యాంక్ యూ టు మై పేరెంట్స్ అండ్ మై గురూస్ అండ్ మై ఫ్రెండ్స్. అది కళాకారులకు ఉన్న పవర్. నువ్వేం చెప్తావు? నాకు నైట్ అంతా నిద్ర లేదండి. నేను ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ వస్తుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి నా టైం సరిపోయింది. సో నాకు పేషెన్స్ ఏం లేవు. ప్లీజ్ కొంచెం దయచేసి నా చాలా మంది మెసేజ్ పెట్టారు. అంటే వాళ్ళ హార్ట్ఫుల్గా వాళ్ళు ఫీల్ అయింది అది వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలామంది గుర్తుపడుతున్నారు బయటికి వెళ్తుంటే. అండ్ అదే ఒక గొప్ప వరం. అంతమంది గుర్తించడం అదృష్టం ఈ షోకి రావడం వల్ల ఒక మంచి జరిగింది. ఆల్ ది బెస్ట్ చెప్తూ మా కోసం మంచి ఒక డ్యూయల్ సాంగ్ వాడేసి కంప్లీట్ చేసింది. రెడీయా? ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా, అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా, సూదిదారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా, నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నేను కప్పేస్తా, అక్కి పుల్ల అంచున రోజా పూయునా, పువ్వుల్లోని తేనె పురుగుల కందున ముసలి తగిలి మొక్కనై మొలిచా, ముచినే చూసిన పాపనై బెదిరా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నేనుంటా ఊపిరిగా. నువ్వులేని లోకంలో నే బ్రతకలేనే, నువ్వుంటే నా జతగా.
ఒరిజినల్ వాయిస్ లాగే ఉంది. సూపర్. ఒక్కసారి ఈ సీజన్లో మనం అడుగు పెట్టాము, ఒక ప్లాట్ఫామ్ మనకు సొంతం అయ్యింది అంటే వీఆర్ ఆల్రెడీ సక్సెస్ అనమాట. ఎందుకంటే ఇది జస్ట్ ఎండింగ్ కాదు, ఎలిమినేషన్ అనేది నన్ను అడిగితే ఒక మెట్టు మనం ఎదగడానికి కావాల్సిన సక్సెస్. దట్స్ ఇట్, కరెక్ట్. యా, సో ముందు మంచి ఆపర్చునిటీస్ రావాలి, పెద్ద సెలబ్రిటీస్ అయిపోవాలి, అసలు చేతి నిండా సాంగ్స్ ఉండాలి, కంటిన్యూస్గా డే మొత్తంలో ఒక 2-3 రికార్డింగ్స్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.